చేస్తున్నాడు. తండ్రి ఆశయాలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రెండోది దెందులూరులో ప్రభాకర్. మీరు ఎక్కువ ఈలలేస్తారు, తక్కువ పని చేస్తారు. మీరు ఎక్కువ పని చేయండి, తక్కువ ఈలలేయండి. కాబట్టి ఈలలు ఓట్లుగా మార్చుకోవాలి. ఈలలతోనే పరిమితం అయిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ దెందులూరు వచ్చే మునిపి ఎన్నికల మేనిఫెస్టో నేను, అదే మారిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన నేత ఇద్దరం కలిసి, అదే మారిగా బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ సింగ్ తో కలిసి ఈరోజు రిలీజ్ చేశాం. మన ఎన్నికల మేనిఫెస్టో అదిరిపోయింది. సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా కిందికి దిగిపోయింది. తమ్ముళ్ళు, ఎప్పుడైనా సరే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నాయకుడు అంటే నేను సింహాన్ని పులిని అని చెప్పడం కాదు, మీకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు గాని, మీ పిల్లల్ని గంజాయి పరం చేసేవాడు నాయకుడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా వ్యవసాయాన్ని బాగా చేసేవాడు నాయకుడు గాని, వ్యవసాయంలో పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలేని ఇవ్వలేని దద్దమ్మ ఒక నాయకుడా, ప్రజాపాలకుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే చెప్పాడు ప్రభాకర్, ఆయన మీదైతే 43 కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను కూడా జైల్లో పెట్టారు. కానీ ఈరోజు మేము పనిచేసేది మీకోసం పనిచేస్తున్నాం, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలదొక్కుంటాం, గట్టిగా వస్తాం, మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడుండి కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, కేసులకు భయపడద్దండి. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి, వదిలిపెట్టను. ఇప్పుడే హామీ ఇస్తున్నా, వడ్డీతో సహా మళ్ళీ చెల్లించే బాధ్యత నాది. ఇంతవరకు నా మంచితనాన్నే చూశారు, నా కఠినత్వాన్ని కూడా చూడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇంకో పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు ఏమి చేయబోతున్నాం, ఈ ప్రజల ఆశల్ని నెరవేర్చేదే ఎన్నికల మేనిఫెస్టో. అట్లా కాకుండా నాకేం తెలియదు, నేను ఇంట్లో పడుకుంటా, మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా, బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు? ఏమమ్మా మీ ఇంట్లో మీ బామ్మ బటన్ నొక్కలేదా? ఏమమ్మా నువ్వు నొక్కలేవా తల్లి? ఈ అబ్బాయి కూడా వాడు కూడా నొక్కేస్తారు బటన్. ఇప్పుడు వాడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐఫోన్ ఇస్తే బటన్ నొక్కరా అంటే వాడు నొక్కేస్తాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నాయకత్వ పట్టిమ ఉండాలి,
నాయకుడికి దూరదృష్టి ఉండాలి, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి. పోలీస్ యంత్రాంగాన్ని కానీ అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు నాయకుడు కానీ ఫలితాలు సాధించేవాడు నాయకుడు కానీ మాటలు మాట్లాడేవాడు కాదు. నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట, ఈ మగవాడు పెద్ద చేస్తాడంట, పెద్దగా పొడస్తాడంట. ఏం తమ్ముళ్ళు 5 ఏళ్ళు పొడిచాడు కదా, బటన్ నొక్కాడు కదా, ఎత్తిపోయిందా లేదా ఈ రాష్ట్రం? ఏమన్నా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అన్ని రేట్లు బాధుడే బాధుడు. మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు. ఒకప్పుడు 200 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అప్పుడు 40 రూపాయలు అయితే ఇప్పుడు 200. అవునా కాదా? అది కూడా తాగితే కడుపులో మంట, కిక్కెక్కదు. రెండో పెగ్గేసుకుంటే, రెండో క్వార్టర్ వేసుకుంటే ఇంక మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. ఏ యూనివర్సిటీ చెప్పడు కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే బాధితుల్ని నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం. బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కేసులు ఎవరి మీద? వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు. ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు, రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు. ఆన్లైన్లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది. అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది నేను ఒకటే చెప్తున్నా, ఈ చట్టం వస్తే, ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు, మీ ఆస్తికి ఓనరు ఎవరు? ఎవడైనా సిగ్గుండవుడైతే ఈయన భార్య వెళ్ళింది పులివెందలకి. నీ కోటలో అడిగాడు ఒక అతను, ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు, ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి, నీ భర్త మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారు పాస్ పుస్తకంలో మీ ఆయన ఫోటో పెట్టాడు, ఇది న్యాయమా, నాకేంటి సంబంధం అని అడిగాడు. అంటే ఆస్తి మీది అవునా కాదా? ఎవరిచ్చారు ఆస్తి? మీ తాతగారు ఇచ్చారు, మీ తండ్రి ఆస్తి, ఇప్పుడు మీ ఆస్తి. దాని మీద ఫోటోలు ఎవరమా? సైకో ఫోటో. చూసారా ఫోటో? అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని. అంటే గొడ్డలు కనపడుస్తుంది, ఆయన చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది? గొడ్డలు జ్ఞాపకం వస్తుంది. ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు.